అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో బన్ దోస ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. బన్ దోస ఈ విధంగా ప్రిపేర్ చేస్తే దూదిల్లా వస్తాయండి దోశలు అయితే. ఉదయం హడావిడి లేకుండా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఎటువంటి పిండులు రుబ్బే పని లేకుండా ఇన్స్టెంట్గా ఈ బన్ దోశలను అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ బన్ దోశలను ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్పు వరకు మనకి బొంబాయి రవ్వ ఉంటే చాలండి. బన్ దోశలు అయితే రెడీ అయిపోతాయి. ముందుగా ఈ బన్ దోశలను ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్పు వరకు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వని అయితే తీసుకోవాలి. ఫస్ట్ ఈ ఉప్మా రవ్వని మనం మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫైన్ పౌడర్ లో అయితే బ్లెండ్ చేసుకోవాలి. ఎటువంటి వాటర్ అవి యాడ్ చేయకుండా బ్లెండ్ చేసుకోవాలండి. ఇలా ఫైన్ పౌడర్ లా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఏదైనా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఈ పిండిలోకి 3/4 కప్పు వరకు పెరుగు, 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పు కొలతలతో మనం పెరుగు వాటర్ తీసుకోవాలి. ఇలా అన్ని వేసుకుని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకుని ఈ దోశ మిక్స్ ని మళ్ళీ మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వీలైనంత ఫైన్ గా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసేటప్పుడు ఎటువంటి వాటర్ యాడ్ చేయవలసిన అవసరం లేదండి. మనం ఏ కప్పు కొలతలతో తీసుకున్నామో అదే విధంగా బ్లెండ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో అయితే రావాలి. ఇప్పుడు దీనిని ఏదైనా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపునైతే మనం రెడీ చేసుకోవాలండి. స్టవ్ పైన పోపు కడాయి పెట్టుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఇందులోకి 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఆ తర్వాత 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇలా ఇవన్నీ కూడా మనకి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా బాగా అన్ని వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం పక్కన పెట్టుకున్న దోశ మిక్స్ ఉంది కదండి, ఆ దోశ మిక్స్ లో పోపును కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. మనం పచ్చివైనా వేసుకోవచ్చండి. అంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా పచ్చిగా కూడా వేసుకోవచ్చు. లేదు అంటే ఇలా ఫ్రై చేసుకుని అయినా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇంకా మీరు ఇందులోకి వెజిటేబుల్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చండి. అంటే ఇలా కట్ చేసుకున్నటువంటి క్యారెట్, బంగాళదుంప ఇలా మనం ఏ వెజిటేబుల్ అయినా వేసుకుని ఈ బన్ దోశలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే పిల్లలు ఎక్కువగా వెజిటేబుల్స్ తినట్లేదు అనుకుంటే ఈ విధంగా మీరు వెజిటేబుల్స్ కూడా వేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే వెజిటేబుల్స్ ఏవి కూడా వేయట్లేదండి. ఇలా అన్ని కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుని మనం పోపు కడాయి పెట్టుకోవాలి. మనకి బన్ దోశలు అని అనుకున్నాం కదండి, అందుకని బన్ షేప్ లో రావాలంటే ఇలా పోపు కడాయి అయితే పెట్టుకోండి. ఆ తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు దోశ పిండిని ఈ విధంగా బన్ దోశల్లా కొద్దిగా మందంగా అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని ఈ బన్ దోశని ఒక 2-3 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకుని కాల్చుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకుని ఒక వైపు బాగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని రెండో వైపు కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు కాల్చుకోండి. ఈ విధంగా రెండో వైపు కూడా కాల్చుకుని ఈ బన్ దోశలను అయితే మనం ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఇలా ఈ దోశల్ని బాగా కాలే వరకు కాల్చుకుంటే మనకి దోశలు లోపల బాగా ఉడికి మనకి బన్ దోశలు అయితే రెడీ అయిపోతాయి. ఇలా మిగిలిన పిండి అంతా కూడా బన్ దోశల్లో వేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఈ విధంగా బన్ దోశలు ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. అప్పటికప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, లోపల చాలా స్పాంజ్గా, లోపల కూడా చాలా బాగా ఉడికాయి కదండి. ఇప్పుడు ఈ బన్ దోశల్ని మనం టమాటా చట్నీతో కానీ ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. అంతేనండి, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.